హలో, ఐఎమ్ డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్ దగ్గర, గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ఈ రోజు చాలా హ్యాపీగా వరల్డ్ ఐవీఎఫ్ డే అని అనౌన్స్ చేశారనమాట. లూయిస్ బ్రౌన్ అనే ఆవిడ ఫస్ట్ మన ప్రపంచం దేశాలన్నిటిలోకి ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ ఆవిడ డెలివరీ అయిన రోజు అనమాట. ఈ రోజు ఐవీఎఫ్ కి ఇక్సీకి తేడా ఏంటి, ఏది బెస్ట్ అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ బేసిక్ కి ఐవీఎఫ్ చేయాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. ఆ ఇంజెక్షన్స్ అనేవి ప్రతిరోజు ఒకే టైంలో 1 గంట అటో ఇటోగా ఒకే టైంలో ఇంజెక్షన్ చేయించుకోవాలి. చేయించుకున్నాక ఎక్కువ డిలే చేసుకోకూడదు. ఒక 1 వీక్ టు 10 డేస్ ఇంజెక్షన్స్ చేయించుకోవటం వల్ల అండాశయంలో నెలసరి వచ్చిన 2వ రోజు ఎన్ని ఎగ్స్ ఉన్నాయో, ఇటువైపు ఒక లెఫ్ట్ సైడ్ ఒక 6-7, రైట్ సైడ్ ఒక 6-7, మొత్తం 10-15 ఎగ్స్ ఎన్ని ఎగ్స్ ఉంటే ఆ ఎగ్స్ అన్నిటిని పెంచుకోవడం కోసం ఇంజెక్షన్స్ చేస్తాం అనమాట. సో మంచి క్వాలిటీ ఎగ్స్ రావాలి అంటే టైంకి ఇంజెక్షన్స్ తీసుకోవాలి. ఆ ఇంజెక్షన్స్ చేసుకునే ఫ్రిడ్జ్ టెంపరేచర్ అవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. దానికి ఫ్రిడ్జ్ ఆగిపోయి ఒక 2-3 గంటలు దాంట్లో ఇంజెక్షన్స్ ఉన్నాయంటే అవి పని చేయవు. సో ఆ ఫ్రిడ్జ్ కి టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవడం కోసం బ్యాకప్ జనరేటర్, యూపీఎస్ కనెక్షన్ ఉన్న దాంట్లో పెట్టుకుంటే కోల్డ్ చైన్ మెయింటైన్ అవుతుంది. ఆ ఇంజెక్షన్స్ బాగా పనిచేస్తాయి. ఆ ఇంజెక్షన్స్ పనిచేసినప్పుడు మనకు మంచి నంబర్ ఆఫ్ ఎక్కువ నంబర్ ఆఫ్ ఎగ్స్ అండ్ గుడ్ క్వాలిటీ ఎగ్స్ పెరుగుతాయి అనమాట. సో ఇంజెక్షన్ చేయించుకోవటం ప్రతిరోజు కష్టంగా ఉంది, నొప్పిగా ఉంది అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేసే నర్సుని ముందే ఒక ఐస్ బ్యాగ్ చేతి మీద పెట్టమని అడగండి. ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ అలాగా ఐస్ పెట్టేసుకొని దాని తర్వాత ఇంజెక్షన్ చేయించుకుంటే మీకు పెయిన్ కొంచెం తక్కువగా తెలుస్తుంది, ఇబ్బంది పడకుండా ఉంటారు. సో అదొక టిప్ అనమాట. ఆ తర్వాత రోజు ఇంజెక్షన్స్ చేసినాక ఆ వారం టు 10 రోజులు చేసినాక ఎగ్స్ అన్ని పెరుగుతాయి. ఒక 18-20 mm సైజ్ కి ఎగ్స్ వస్తాయి. ఆ వచ్చిన ప్రతి అండాన్ని అడ్మిట్ చేసి అనస్థీషియా ఇచ్చి కొంచెం అనస్థీషియా ఇస్తాం. ఒక హాఫ్ డే, ఒక 2-3 గంటలకే ఉంటుంది అనస్థీషియా ఎఫెక్ట్. మత్తు ఇచ్చి ఆ మత్తులో మేము మీకు ఆ ఎగ్స్ అన్నిటిని స్కాన్ లో చూస్తూ ఒకటొకటి అన్ని బయటికి తీసుకుంటాం అనమాట. తీసుకున్న ప్రతి అండం, ఒక 10 తీసుకున్నా, 12 తీసుకున్నా, 15 తీసుకున్న ప్రతి అండంలోకి మీ భర్త వీర్యం కణాలు కూడా కలెక్ట్ చేసుకొని వాటిని మంచిగా ప్రాసెస్ చేసుకొని వాటిలో ఉన్న డెడ్ సెల్స్ ఏమి లేకుండా బెస్ట్ క్వాలిటీ దానికి హెడ్, బాడీ, టెయిల్ 3 పార్ట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది హై రిజల్యూషన్ మైక్రోస్కోప్ లో చూసుకొని వాటిని పిక్ చేసుకుంటాం అనమాట. సో మీకు అండాశయం తీసుకున్న అండాలు, మీ హస్బెండ్ వీర్యంలో తీసుకున్న కణాలు రెండింటిని ఒక డిష్ లో పెట్టేసి రెండింటిని ఒక డిష్ లో పెట్టేసి అది ఇంక్యుబేటర్ లో పెట్టేస్తే వాటంతటికి అదే ఈ కణమే వెళ్ళి ఆ అండంలో కలిసి ఇంక్యుబేటర్ లో ప్రెగ్నెన్సీ ఎంబ్రియో ఫర్టిలైజేషన్ అవుతుంది అనమాట. దాన్ని ఐవీఎఫ్ అంటాం, జస్ట్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇంకొకటి ఐవీఎఫ్ కాకుండా ఇక్సీ అన్నాను కదా. ఇక్సీ అంటే ఏం చేస్తామంటే ఈ తీసుకున్న స్త్రీల యొక్క కణాలు, గుడ్లు, జెంట్స్ యొక్క వీర్యం కణాలు రెండింటిని ఈ అండంలోకి స్త్రీల అండంలోకి జెంట్స్ వీర్యం కణాలు మన చేతితో మనమే డైరెక్ట్ గా ఇంజెక్షన్ చేస్తాం అనమాట. ఇంట్రాసైటోప్లాజ్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాము. సో స్త్రీల అండాశయం సైటోప్లాజం లోకి జెంట్స్ యొక్క వీర్యం కణాన్ని డైరెక్ట్ గా ఇంజెక్షన్ చేసేసి ఇంక్యుబేటర్ లో పెడతాం అనమాట. సో ఇలా ఇంక్యుబేటర్ లో పెట్టడం వల్ల ఆ పెట్టిన ఒక దాంట్లో ఒకటి ఇంజెక్షన్ చేసి పెట్టాం కాబట్టి అది 100% 60-70% ఫర్టిలైజ్ అయిపోయి పిండం తయారయ్యి ఆ తయారైన పిండాల్లో ఇక్సీ చేయటం వల్ల ఒక 10 ఎగ్స్ తీసుకున్నాం అనుకోండి, 10 గుడ్డుల్లోకి 70% ఎంబ్రియోస్ తయారవుతాయి అనమాట. అదే ఐవీఎఫ్ అనుకున్నాం కదా. ఐవీఎఫ్ లో మనం ఏం చెయ్యం. ఈ రెండింటిని తీసుకొని బెస్ట్ దీన్ని ఒక డిష్ లో పెట్టేసి ఒక దగ్గర పెట్టేస్తాం. సో వాటందరికి అయ్యే ఫర్టిలైజ్ అయిపోయి అవే పిండం తయారవ్వాలన్నమాట. అలా తయారయ్యి 50% సక్సెస్ రేట్ ఉంటుంది. ఒక 10 ఎగ్స్ పెట్టామనుకోండి, 10లో 5 పిల్లలు తయారవుతాయి. అదే ఇక్సీ చేసామనుకోండి, ఆ ఇక్సీ ద్వారా మనమే డైరెక్ట్ గా ఎగ్స్ పెడుతున్నాం కాబట్టి సో 10 స్త్రీల ఎగ్స్ లోకి ఒక 7-8 ఎంబ్రియోస్ తయారవుతాయి అనమాట. సో మనకి నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఎక్కువ వస్తాయి. నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఎక్కువ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ రోజు మనం ఒక 2-3 ఎగ్స్ ఈ మంత్ లో ట్రాన్స్ఫర్ చేస్తాం అనుకోండి, మీకు ఎగ్జాంపుల్ ఒక 8-9 వచ్చినాయి అనుకోండి ఎగ్స్. ఆ 8 లో ఒక 2-3 ఈ రోజు యూట్రస్ లో పెట్టేస్తాం. ఇంకా మిగిలిన 4-5 ఫ్రీజ్ చేసి పెట్టేసుకుంటాం అనమాట. ఫ్రీజ్ చేస్తే -90 degrees లో అవి అలాగే ఉంటాయి. ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు అలాగే ఉంటాయి. ఈసారి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మన అదృష్టం బాగుండి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, చక్కగా అవి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ గానే వాడుకోవచ్చు. ఆ ఎంబ్రియోస్ రాలేదు, మన టైం బాగుండక మనకు ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈసారి మళ్ళీ ఇంజెక్షన్ చేసి మళ్ళీ ఎగ్స్ తీసి మళ్ళీ తయారు చేసి పనంతా లేకుండా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎంబ్రియోస్,
ఆ ఎంబ్రియోస్ నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఎక్కువ రావడం వల్ల ఆ ఎంబ్రియోస్ ని ఇంకో 2 తీసి మళ్ళీ యుట్రస్ గర్భసంచి మాత్రమే తయారు చేసుకొని ఈ పిండాన్ని గర్భసంచిలో పెట్టేసుకుంటాము. సో సెకండ్ టైం, ఫస్ట్ టైం ఎందుకు సక్సెస్ అవ్వలేదో చూసుకొని వాటిని కరెక్ట్ చేసుకొని సెకండ్ టైం చేయడం వల్ల మనకి సక్సెస్ రేటు 70-80% కి వెళ్తుంది అనమాట. సో మనం 70-80% లో కూడా లేవు, మనం చాలా బ్యాడ్ లక్ ఉంది, మనం పెట్టిన ఎగ్స్ కూడా మళ్ళీ అతుక్కోలేదు అనుకోండి, అప్పుడు మూడోసారి సరిపోని కూడా తీసుకుంటాం నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉండటం వల్ల. సో మూడోసారికి ఏం చేస్తాము, ఇంకా పెద్ద పెద్ద టెస్టులు చేస్తాం అనమాట. ఈరా టెస్ట్ అని గర్భసంచికి బేబీకి పట్టుకునే పట్టుత్వంలో టైం తేడా ఏమన్నా ఉందా అని తెలుసుకోవడానికి ఈరా టెస్ట్, ఇంకొకటి జెనెటిక్, అసలు ఆ ఎంబ్రియోకి ఏమైనా జన్యుపరమైన తేడాలు ఏమైనా ఉన్నాయా అనే పీజీటీ టెస్ట్, ఇవన్నీ చేసుకోవడానికి మన దగ్గర ఆల్రెడీ ఎంబ్రియోస్ ఉంటాయి. సో అవన్నీ చేసి చూసుకొని వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసేసుకొని అప్పుడు ఎగ్స్ పెట్టడం వల్ల మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం 100% కి వెళ్తుంది అనమాట. సో ఒకసారి చేస్తే 50%, సెకండ్ టైం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి 70-80% కి వెళ్తాము. థర్డ్ టైం చేయటం వల్ల 100% సక్సెస్ వస్తుంది మనకి. సో ఐక్సీ చేసినప్పుడు మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ పిల్లలు తయారవుతారు అనమాట, పిండాలు తయారవుతాయి కాబట్టి మనకి సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఐవీఎఫ్ చేసినప్పుడు తక్కువ నెంబర్ ఆఫ్ పిండం తయారవుతాయి కాబట్టి ఒక్కసారికో 2 సార్లకో సరిపోని వస్తాయి కాబట్టి సక్సెస్ రేట్ లో కొంచెం తేడా వస్తుంది. సో ఇదనమాట డిఫరెన్స్ బిట్వీన్ ఐవీఎఫ్ ఇక్సీకి. సో ఇక్సీ చేయించుకోవటం వల్ల మనకు సక్సెస్ రేటు 100% కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే.